భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో, హాస్పిటల్స్‌లో డయాగ్నోస్టిక్ ఫెసిలిటీలను ఏర్పాటు చేయడము. ఓకేనా? అంటే డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్ అంటే భారతదేశంలో ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్‌లో కూడా వైద్య పరీక్షలు, బ్లడ్ శాంపిల్స్ తీసుకొని వైద్య పరీక్షలు చేసే విధంగా ఆ హాస్పిటల్స్‌లో ల్యాబులను ఏర్పాటు చేయటం. అదే హాస్పిటల్స్‌లో ఎంఆర్ఐ స్కాన్స్ గానీ, ఈసీజీ గానీ, 2డీ ఎకో గానీ, సీరం క్రియేటినిన్ టెస్టులు గానీ, దాని తర్వాత ఎక్స్‌రేలు గానీ, రేడియోగ్రఫీకి సంబంధించి ఎక్స్‌రేలు గానీ, ఇవన్నీ గూడా ఏర్పాటు చేసి ప్రభుత్వ రంగ హాస్పిటల్స్‌లో ఉచితంగా ప్రజలకు వైద్య సేవలను అందించేటువంటి కాన్సెప్టే స్కీమే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ అండి. అర్థమైందా? సింపుల్‌గా నేను చెప్పాలి అంటే, ఇక మీదట భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్స్‌లోనే వైద్య పరీక్షలు, ఓకేనా? సో, రోగ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేయబోతా ఉన్నారు. సో, అన్ని టెస్టులు గూడా ఇప్పుడు బయట మార్కెట్‌లో ఏదైతే 10, 20 వేలు ఉన్నటువంటి టెస్టులన్నీ కూడా ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో ఫ్రీగా చేయబోతా ఉన్నారు ఈ స్కీమ్ ద్వారా.